చేసేది. Are you recording? Yes. అందుకు క్లోజ్ చేసేది. మేక్ సెన్స్. దగ్గరలో ఉన్న చూడడానికి లేదా దూరంగా ఉన్న చూడడానికి థ్యాంక్స్. ఫాలోయింగ్ రాక్ జోన్. ఆ జోన్ ఉంటుందని కొంత తెలిసింది పోయి నాకు. ల్యాండ్ స్లైడ్స్ అవుతే కానీ ఫాలోయింగ్ రాక్ అని ఇప్పుడు వినలేదు. Stay, go and eat something, but not being Manales. ఇప్పుడు అలాగైపోయినంటే డెస్టినేషన్ వెళ్ళిపోదు అలాగే బేగా. ఎందుకంటే డెస్టినేషన్ వెళ్ళిన దాకా రిలాక్స్ అయితే వెళ్ళలేడైపోతాం ఒకసారి డ్యూ టు సమ్ ఫకింగ్ సర్కమ్స్టాన్సెస్. ఇలా అవుతుంది గ్యారెంటీగా. మనకని కాదు అంటే ఇప్పుడు వర్షం మరీ ఎక్కువ పడిపోయి ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయి అనుకో, ఎలాగో మూసేస్తుంది అలా. సో డెస్టినేషన్కి వెళ్ళిపోయి అనుకోండి ఒక పని అయిపోతాయి, అప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. అంటే బైక్ వెళ్ళినప్పుడు ప్రోస్ అండ్ కాన్స్. ప్రోస్ అండ్ జర్నీ అంతా క్యాక్లా ఉంటుంది, కానీ డెస్టినేషన్కి వెళ్ళలేదు అంటే జర్నీ మళ్ళీ బాధ వేసేస్తుంది. కార్తో బాధ ఏంటంటే కార్ చాలా డిస్కవర్ ఫీల్ అవుతుంది నేను ట్రావెల్కి దీనికి. బట్ వెళ్ళిపోతుంది ఒకలాగా. లోపల స్టార్ట్ వెళ్ళాలనుకుంది, కానీ యూ అండర్స్టాండ్ మై పాయింట్. ఇట్ ఈస్ మచ్ సేఫర్ టు గో unless you are very very unlucky or stupid. Planes. Okay, there is water flowing now. Okay, there is a water strip. This. Okay. అదే నాకు అవి హౌసెస్ రెడ్ రెడ్ ఉన్నాయి కదా, అవి హౌసా లేకపోతే వాట్ ఇది హౌస్ అనిపిస్తుంది. హౌస్ పాయింట్స్ ఉన్నాయి కదా, అభిలాషి యూనివర్సిటీ లాషి.
లైట్ రిఫ్రెష్మెంట్. ఆల్ ఈజ్ వెల్. హోటల్ రాజా 2 3. Yeah, Hotel Raja became so successful, has 3. Overhead power lines. Okay. Oh, these are the. Thank you. Oh, okay. నేను టేక్ ఫర్ గ్రాంటెడ్ కానీ జనరల్గా ఇలా చెప్తే చూస్తామేమోగా ఉన్నాయని ఇట్ జస్ట్ స్లిప్స్ మై మైండ్. ఎందుకంటే అది అదే ఐ టేక్ గ్రాంటెడ్ ఇన్ సిటీస్ లైక్ ఓవర్ లైన్స్ లేకుండా అలా అవుతాయి అనిపిస్తుంది. కానీ హియర్ ఇట్స్ అన్ ఆప్షన్ కదా. ఇక ఇల్లు అంతా ఎక్కడ లైన్స్ లేవు, అక్కడెక్కడ కింద పడితే వాటర్ పడదు, అక్కడ మీరు అడిగేస్తే ఐ థింక్ వీఆర్ గోయింగ్ అప్. నైస్. లాట్ ఆఫ్ పెట్రోల్ ఇస్ దేర్. గుండెల్లో ధైర్యం ఉంది, బండ్లో పెట్రోల్ ఉంది, వెళ్ళాలి 3 ఉంది. ఎవరిదో మనం దాబేది ఓ ఇక్కడ అయితే చూసాను ఈ వాటర్ కింద పోతుంది. ఇక్కడ కటింగ్ లేదు కదా, స్ట్రైట్ అవుతాయి కదా. నేను మనాలి ఈజ్ లైక్ గుడ్ ప్లేస్ టు బీ అని చెప్పి చాలా అన్నారు. నేను విన్నాను, చూద్దాం. అండ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లాగాలి 5కి అలారం పెట్టుకునేసరి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మిస్ అవుతున్నాను, పడుకుపోతున్నాను లాగా. సో ఇఫ్ ఐ డోంట్ వాంట్ మీరు వెళ్ళలేకపోతున్నారా? ఓకే, ఐ థింక్ వాళ్ళు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని గేర్స్ వెళ్ళట్లేదు కావాలని అప్పుడప్పుడు, లైక్ పికప్ ఇవ్వట్లేదు సడన్గా. ఒకసారి మూమెంటం వచ్చిన తర్వాత దే ఆర్ గోయింగ్, బట్ మూమెంటం దానంత వరకు దే ఆర్ వెరీ స్లగిష్. నాకు నీకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు సెకండ్ గేర్ని స్టార్ట్ చేస్తాను నేను, ఫస్ట్ గేర్ని ఎప్పుడు స్టార్ట్ చేయను. సెకండ్ గేర్ని స్టార్ట్ చేసి సెకండ్ గేర్ బాగానే ఉంటాను కాబట్టి వెళ్తాను. కానీ సెకండ్ గేర్ వేసి వెళ్తాను అవ్వట్లేదు. లైక్ ఇట్ ఈస్ లైక్ ది పికప్ ఇస్ వే లెసర్ దెన్ వాట్ ఐ యూస్ టు. సో అది ఏమవుతుంది, బండి పెడుస్తుందని ఇస్తున్నాను వెళ్ళట్లేదు. థర్డ్ గేర్ వేస్తే కొంచెం లాగింది. అలా మూమెంట్ వచ్చిన తర్వాత బాగానే ఉంది. మూమెంట్ రానంత వరకు కొంచెం ఇబ్బంది అవుతుంది. సెకండ్ గేర్ ఫస్ట్ గేర్ వెళ్ళొచ్చు అండి. ఫస్ట్ గేర్ వేసాను గుడ్ అండి, వేరే విషయం. కానీ నా ఎక్స్పీరియన్స్ ఈజ్ మీన్ నా ఎక్స్పెక్ట్ చేసిన కూడా అయింది ఒకటి అక్కడ. ఎంతమంది కనిపిస్తున్నారు మౌంటైన్స్ అండ్ క్లౌడ్స్. I'm going to go anywhere there. నేను అక్కడ తెలియకుండా మట్టి కదా తెలియట్లేదు, ఎక్కేస్తుంది ఇది. కానీ నాకు ఈ బండి మామూలు సజెస్ట్ నేను ఈ బండి మాత్రం నాకు చాలా నచ్చింది. ఇలాగ డ్రైవ్ చేయడానికి దే ఆర్ ఫ్యూ రీజన్స్ వై లైక్ దిస్ వెహికల్. ఒకటి ఇట్స్ టూ వెరీ హెవీ. ఐ లైక్ దట్ అబౌట్ ఇట్. బికాజ్ లైట్ వెహికల్స్ ఏమవుతుందంటే నేను ఎప్పుడు డ్రైవ్ చేసినప్పుడు గాలి వేస్తే పక్క వెళ్ళిపోతుంది. లైక్ నేను 100 డ్రైవ్ చేశాను, ప్లస్ 100 కాలేదు, అప్పుడు డానిన్ డ్రైవ్ చేసా. కొన్ని బజాజ్ ఎక్స్పల్స్ అవి ఏంటంటే అడ్వెంచర్ బైక్, గాలి వేస్తే సైడ్ నుంచి ఇంకా బండి ఇలా పక్క వెళ్ళిపోతుంది. అది మన కంట్రోల్లో ఉండట్లేదు. ఇది అనుకుని గాలి వేస్తే గాలి పక్క అనిపిస్తుంది. అంతే, ఎంత గాలి వేస్తే ఇదేమో నేను ఉన్నాను, నేను బతుకు, నన్ను నువ్వు కదుల్చి దమ్ము ఉంటాయి అని చెప్పినట్టు బిహేవ్ చేస్తుంది. ఇది విచ్ ఈస్ బ్యూటిఫుల్, విచ్ ఇస్ నైస్. జెరీ క్యాన్స్ కొన్నాం అనుకున్నాను, కొనలేదు. ఆర్డర్ ఇది కొనాలి. జెరీ క్యాన్స్ అవ్వట్లేదు ఎక్కడో దగ్గర చూసి జెరీ క్యాన్స్ కొని అన్నాను. 10 లీటర్స్ మోర్ దెన్ ఎనఫ్ కదా. నాకు 10 లీటర్స్ అంత ఎంత 200 km వస్తుంది ఈజీగా. అంటే ఫుల్ థ్రాట్ల్ ఇచ్చుకుని వెళ్తే 200 km వచ్చేస్తుంది. సో 200 km దాకా ఫైన్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు ఎక్కడైనా.
ఐడియా లేదు అవి, చూడాలి. ఇది ప్లాన్ చేసి వెళ్దాం అనుకుంటాను. ప్లాన్ చేస్తే అవ్వదప్పుడు ఇంకా చూసుకుందామని ఆ సినిమా డైలాగ్ గుర్తొస్తుంది. అది ఎలాంటప్పుడు వీళ్ళందరూ ఏమంటారో తెలుసా, అదా చూసుకుందామని. అంటే వెళ్ళిపోయి అక్కడ ఏమవుతుందో అదే అవుతుంది. అలాగే పెట్రోల్ ఉన్నది నేను లేకపోతే అక్కడికి వెళ్ళను. సో సగం పెట్రోల్ వచ్చిన వెంటనే నాకు అర్థమైపోతుంది ఎలాగెళ్ళినా లేదా అక్కడికి అని చెప్పేసి. దాన్ని బట్టి వెనక రావాలో ఎవరిని అడుక్కోవాలో ఏదో చదువుతుంది. అది మ్యాజిక్ అవుతుంది. మన్నాళ్ళే మంది 277 మనాలి మంది ప్లేసా విష్ణు అనుకున్నాను. అది సో దీనివల్ల మనకి ఏమర్థమైంది ఇంకోటి, ఓకే చాలా మంచి టిప్ చెప్తాను, జాగ్రత్తగా ఉంది. ఫాస్ట్గా వెళ్తున్నారు, కన్నం కనిపిస్తే పక్కకి జలక్కండి. అంటే అది ఫాస్ట్గా వెళ్తే మీరు ఇన్స్టెంట్ రావాలి. ఎందుకంటే అలాగ వెళ్ళినప్పుడే స్కిడ్ అయి పడిపోతాం. స్ట్రైట్గా బండి ఉంచాలి. చిన్నదైతే చిన్నది వెళ్ళచ్చు, కానీ బండి మొత్తం ఇంకా ఎలాగంటే ఏదో యూటర్న్ చేస్తే కట్ చేస్తే మాత్రం అలా వెళ్ళి భూమి నాకు అసలు ఎప్పుడో ఒక కన్ను ఏ హోల్ కనిపించింది వెళ్తున్నది. కాన్ స్కిప్ అంటే బండి స్లో చేయి. ఫస్ట్ స్లోనెస్ మీద ఎక్కువ మీరు ఫోకస్ చేసి ఇంజిన్ బ్రేకింగ్ చేయడం కానీ, లేకపోతే బ్రేక్స్ వేయడం కానీ. ఫస్ట్ బ్యాక్ బ్రేక్, ఎప్పుడు బ్యాక్ బ్రేక్. తర్వాత బ్యాక్ బ్రేక్ స్లో అవుతుంది అంటే అప్పుడు మెల్లమెల్లగా కొంచెం దాని బ్రేక్. సో ప్రోగ్రెసివ్ బ్రేకింగ్ అయ్యాలి, కానీ ఆ టైంలో ప్రోగ్రెసివ్ అవ్వదు. కాబట్టి క్లచ్ మూస్తుందో బ్యాక్ బ్రేక్ నొక్కేస్తుందో, బ్యాక్ బ్రేక్ నొక్కిన ఒక సెకండ్గా ఎందుకు ఫ్రంట్ బ్రేక్ కొంచెంగా నొక్కడానికి ట్రై చేయండి. ఇది అలవాటు అవ్వాలి. ఓకే ఏదో లేక్ వచ్చింది అందుకో చూద్దాం. కొంచెం నేను వెళ్తాను, బ్యాక్ బ్రేక్ వేసాను, ఇంజిన్ బ్రేకింగ్ చేశాను, అది వెళ్తుంది. ఇంకా ఇంజిన్ బ్రేకింగ్ చేసుకుంది కాబట్టి ఇంజిన్ మీద ఎక్కువ స్ట్రెస్ పడిపోద్ది, అంతే అయిపోయింది. మనం చూడలేము. ఓకే ఓకే ఏంటిది బ్లాక్ అండ్ తండ్ర సింబల్ అంటే వర్షం పడుతున్నా ఏంటి అసలు సార్? అదేమ్మా కనిపించట్లేదు దీనివల్ల. దేర్ లేక్, ఐ డోంట్ నో విచ్ లేక్ ఇట్ ఈస్. BSL reservoir. Okay, nice. BSL reservoir. There's some lake. Yeah. మళ్ళీ ఓకే ఎండ బాగుంటుంది, ఎందుకంటే తడిసిపోయి ఉన్నాం. అవుతుంది బట్టలు అవుతాయి, బ్యాగులు అవుతాయి, ఇవి అవుతాయి, అవి అవుతాయి. ఓకే ఎంజాయ్ చెప్పాను కదా. బ్రేకింగ్ కొంచెం ఎలాగ నేర్చుకుంటే బాగుపోతాయి. అండ్ ఎలాగైనా మీరు గట్టిగా వేసినా ఇప్పుడు సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి కదా, ABS అయితే. సో మీరు అంత ఆవేశంగా వేసినా అది వీల్ లాక్ అవ్వకుండా చేస్తుంది. స్కిడ్ మెయిన్ రేసిన వీల్ లాక్ అయిపోదాం. వీల్ లాక్ ఓకే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వీల్ లాక్ ఇస్. వీల్ లాక్ అయిపోవడం అంటే మీరు ఒప్పుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది, డ్రిఫ్ట్ అయ్యాడు అనుకోండి, కట్ చేసి మనం బ్రేక్ వేస్తాం. ఏంటి ఫ్రంట్ లాక్ వేసేస్తాం కార్లోనే. ఫ్రంట్ వీల్ లాక్ అయిపోవడం వల్ల బ్యాక్ వీల్ ఒకటి తోస్తుంది కాబట్టి అది క్రాస్గా ఉంది కాబట్టి డ్రిఫ్ట్ అవుతుంది సైకిల్ చేయడం కానీ ఇవన్నీ. ఓకే అదే ప్రిన్సిపల్ బండి మీద అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మీరు డ్రైవ్ చేస్తూ సడన్గా బ్రేక్ చేస్తూ మీరు బ్రేక్ వేస్తారు అనుకోండి, ఇంజిన్ లాక్ అయిపోయి ఇంజిన్ ఏంటి ఫ్రంట్ బ్రేక్ డ్రైవ్ చేయట్లేదు, బ్యాక్ బ్రేక్ ముందుకు వస్తుంది. మనకి ఫ్రంట్ బ్రేక్ ఎప్పుడైతే వెళ్ళైపోతుందో ముందుకి, బ్యాక్ బ్రేక్ తొయ్యడానికి ట్రై చేస్తుంది. గ్యారంటీగా మనం స్ట్రైట్గా ఉన్నాం కాబట్టి, అదే మనం ఎంత స్ట్రైట్గా ఉందాం అనుకున్నా స్ట్రైట్గా అవ్వదాం. అయితే కొంచెం ఏదో ఒక యాంగిల్లో అటు ఇటు అవుతుంది కాబట్టి వేస్తే అది కొంచెం డిఫరెన్స్ ఉన్న యాంగిల్ ఆగేస్తుంది బండి. బ్యాక్ బ్రేక్ ఏం చేస్తుంది, ముందు తోయడానికి ట్రై చేసి పక్క అలాగ వెళ్ళిపోతుంది. అప్పుడు యూ విల్ అలా వెళ్ళి భూమికి ముట్టించి
ఆ ముద్దుతో పాటు నీ తల మొత్తం బాడీ ప్రతి పార్ట్ ముద్దిస్తూ వెళ్తుంది. అలా ఎక్కడి నుంచి ముద్ద స్టార్ట్ అక్కడికి వెళ్తాం. అలా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరైనా వస్తే హెల్ప్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇంకా అంతే, ఇంకా ఫోన్ చేసి అందరికి వచ్చి భోజనం పెట్టినాం. అందుకే జాగ్రత్తగా మొత్తం అన్నీ మూసుకొని అలా అని చెప్పి నీ ఫాస్ట్గా వెళ్తున్నాను అన్నాను. ఖాళీగా ఉంది కదా అంతే. అండ్ నేను మొక్క కనిపిస్తే లాస్ట్ చూసానంటే ఎక్కించేస్తాను, వేస్తాను. కానీ మరీ పెద్ద మొక్క అయితే ముందే కనిపిస్తుంది, చిన్న మొక్కలే కాదు కనిపించాలి. సో చిన్న మొక్కలే కాదు కనిపించే పర్లేదు, పెద్ద మొక్క చూసుకున్న మీద అటువైపు వెళ్ళాలి అనుకోండి, మీ అంత ఎదు మొక్కలు ఎక్కడ చదవాలనుకోండి హ్యాపీ ఫీల్ అయిపోయి ఇంత మాట్లాడుకుంటాం. Some roads are like it feels like they're old roads, you know. This road feels like a very old soul, battered, bruised. ఏదో యుద్ధాలు కాదు కానీ ఏదో చూసిన జీవితంలో చాలా చూసిన ఫీలింగ్ వస్తుంది అది. అది కొంచెం వెనకాల అయితే యంగ్ అంటే mid-30s, అంతా చూడలేదు. అలాగని చెప్పి చూసినా బాగానే ఉన్నారు, హెల్దీగా అంటే అన్ని పార్ట్స్ ప్రస్తుతం బాగానే పనిచేస్తుంది. అలా కొన్ని అయితే కొత్తగా వేసింది అప్పుడే బేబీస్ గేర్ దొరుకుతాయి. రోడ్స్లో బేబీలు ఉండవు, టీన్స్ ఉంటుంది. షైనీగా ఉండి అటు వెళ్దాం అని చెప్పి గోల్ తగ్గుతూ ఉంటుంది. పాటలను మార్పిస్తాను మొక్కలాగా, అందుకే ఇది సిటీ టైప్లో ఉంది. చూద్దాం, రికార్డ్ చేస్తున్నాం కదా ఒకసారి. ఆ సెషన్ ఎంత అవుతుంది చూద్దాం అనిపిస్తుంది. 78% కదా, 78% ఎంత నాకు ఇస్తుంది రికార్డింగ్ తెలిస్తే బ్యాటరీ పాస్ చేస్తాను. ఎందుకంటే మైక్రోఫోన్ ఇస్ లైక్ చాలా ఎక్కువ ఇస్తుంది మైక్రోఫోన్ బ్యాటరీ అయితే. బ్యాకప్ ఇస్తుంది. సో 8 hours అంటే నా జర్నీ మొత్తం రికార్డ్ చేసిన మై వన్ ట్రాన్స్మిటర్ షుడ్ బి ఫైన్. కానీ డీజే డబ్బులు తింటే కానీ ఎక్కువ బ్లూటూత్ కనెక్ట్ చేసే ఆప్షన్ అసలు బాగుంది. ఏ బ్లూటూత్ అయినా ఆ బ్రాండే కనెక్ట్ అవుతుంది. నాకు తెలీదు కానీ నేను ఫస్ట్ కెమెరా కొన్నప్పుడు బ్లూటూత్ అసలు నేను ఎక్కువ ఇది పట్టించుకుంటాను. బ్లూటూత్ ఇస్లో యూనివర్సల్ థింగ్ కదా, పనిచేస్తే నేను ఏమైనా కనెక్ట్ చేయొచ్చు అని వెరీ నైవ్ ఐడియా. మరి చిన్నపిల్లల్లో ఆలోచించాను. అది బేటా ఇటు రామ్మా అని చెప్పి ఊపిరి తగ్గిసాను. ఇట్స్ సిటీ బేసిక్లీ. ఇది రికార్డ్ అయిందిగా చూపిస్తాను అందరికి. ఇలా ఇంత భయపడే నాకు తెలిసి టౌన్లో కదా ఎప్పుడైనా బండి ఫాస్ట్ అయ్యేది కాదు, స్లో అయ్యేది. నేను అదే స్ట్రైట్గా ఉన్నప్పుడు, లేకపోతే అప్పులో అసలు స్ట్రైట్గా ఉన్నప్పుడు చేసేవాడిని. చేయను కింద ఉన్నప్పుడు చేస్తే బండి ఊగిపోతుంది. అది కూడా కొంచెం నెక్స్ట్ వేసింది. ప్లేస్ అయితే ఓకే. ఇదైతే నాకు ఊటీ గుర్తొస్తుంది. ఊటీలో సెంట్రల్ జంక్షన్, పెట్రోల్ బంక్ జంక్షన్ ఉంది కదా, ఆ జంక్షన్ గుర్తొస్తుంది. ఆ జంక్షన్ దగ్గర కట్స్ అవన్నీ మేబీ హిల్ స్టేషన్ అవ్వడం వల్ల లేదా హిల్ ప్లేస్ అవ్వడం వల్ల తెలియదు. ఇట్ ఫీల్స్ లైక్ ఇట్.
మీద ఎక్కువ ఉంది హెడ్ రేస్ వల్ల. ఎందాక వచ్చింది బాగానే, లేకపోతే పక్కన ఎందాక జిప్ వేసుకున్నాను బాగానే ఏదో అయింది మధ్యలో, లేకపోతే సంథింగ్ ఇస్ నాట్ స్ట్రైట్, సంథింగ్ ఇస్ నాట్ స్ట్రైట్. ఏంటి ఎండలను లేకపోతే భూమిలో భూములు ఉన్నాయా అంటే ఇప్పుడు నా ఓకే నా తీది చెప్తాను. ఇప్పుడు నాకు స్మూత్ కనిపిస్తుంది ఏదో మైక్రో గ్రూవ్స్ ఇన్ ద గ్రౌండ్. లైక్ ప్రామినెంట్గా ఎలా తెలుస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా రోడ్ వేసాను అనుకోండి, ఏమైనా టైర్ మార్క్స్ అంటే అటువైపు వెళ్ళాం అనుకోండి, మీ బండి ఆటోమేటిక్గా స్టీరింగ్ అటువైపు రోడ్ ప్యాటర్న్స్ బట్టి తిరుగుతూ స్టార్ట్ చేస్తుంది. సో మేబీ బికాస్ ద రోడ్ ఇస్ నాట్ స్మూత్, దే ఆర్ మైక్రో ప్యాటర్న్స్ హియర్ అండ్ ఆ ప్యాటర్న్స్ అటు తోస్తున్నాయి. ఇందాక లేవా అంటే ఐఎమ్ నాట్ షూర్, మేబీ ఇక్కడ చాలా ప్రాబ్లంగా ఉన్నా అక్కడ లేవు. యూనో వెరీ బిగ్ బ్యాటరీ. 60 అయితే నదికి అదే అదే సిపియూ కూడా అంత ఆరు డిజైన్ చేసి 120 కదా, 4K నాట్ 120, మేబీ 420 వస్తుంది నాట్ షూర్. సో దే ఆర్ వెరీ ఛాలెంజింగ్ కేసెస్కి ఆ సిపియూ స్ట్రెస్ అవుతుంది కాబట్టి అది సిపియూ వాట్ ఎవర్ ప్రాసెసింగ్ యూనిట్ ఇస్ దే ఇట్స్ గెటింగ్ స్ట్రెస్. ఓకే ఇప్పుడు అక్కడికి ఓకే రూమ్ తీసుకున్న తర్వాత ఏమేమి చేయాలో లిస్ట్ అవుట్ చేద్దాం. సో నేను ఫస్ట్ చెన్నైకి వెళ్ళిన తర్వాత ఏం రియలైజ్ అయ్యానంటే, నా సామాన్లు అన్నీ పై పట్టుకెళ్ళక్కర్లేదు. సో అవసరమైనవన్నీ అంటే ఇన్స్టెంట్గా అవసరమైనవన్నీ బ్యాగ్ ప్యానెల్లో వేస్తాను. అవసరమైన బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి ఇదొకటి హెల్మెట్ వేసుకుంటా. ఇది నా ట్యాంక్ బ్యాగ్ ఒకటి, నా నార్మల్ బ్యాగ్, ఆ 2 శారీ బ్యాగ్స్ పట్టుకెళ్ళాలి బైక్. సో అవి పట్టుకెళ్ళిన వెంటనే ఏం చేయాలంటే, బట్టలు ఉతకాలకైతే ఉతికేసి ఆరబెట్టాలంటే ఆల్రెడీ ఉతికేసి ఆరేయాలి. ఎందుకంటే రాత్రి స్టే చేస్తాను కాబట్టి రాత్రి అట్లీస్ట్ చలికైనా అవుతాయని చెప్పేసి నేను అది రియల్గా రియలైజ్ అయ్యాను. అదే ఆరబెట్టడం ఇస్ లైక్ వెరీ ఎర్లీ స్టెప్, అది ఆరబెట్టాలి. ఇంకా ఏం చేయాలి, రూమ్కి వెళ్ళి అయిపోయిన తర్వాత ఫైల్ ట్రాన్స్ఫర్స్, ఛార్జింగ్స్ ఎక్కువ ఇంపార్టెంట్. లైక్ బ్యాటరీ పవర్ బ్యాంక్స్ ఉంటే ఛార్జ్ చేసుకోండి పవర్ బ్యాంక్ని. కాకపోతే ఇంకెప్పుడు నా ఫోన్ ఛార్జింగ్ అయితే అవసరం లేదు. లైక్ ఇట్ ఇస్ అక్కడ ఎక్కడికి వెళ్ళినా 100% వెళ్తున్నాను కోసం ఛార్జింగ్ కంటిన్యూస్గా ఉంటుంది. ఓ నైస్. కానీ అది చూస్తే చాలా మబ్బుగా ఉంది, అక్కడ తీసుకోవాలని వస్తుందో చూద్దాం. లేకపోతే నా టైంలో మట్టి ఉండదు అనుకుంటా, అది అయి ఉండొచ్చు యాక్చువల్లీ. ఓ బ్యూటిఫుల్ రాగా చూసావా, బ్యూటిఫుల్. ఇక్కడ మొత్తం ఫ్రీ ఏరియా, అన్నీ కనిపిస్తాయి. లైఫ్లో అన్నీ చూద్దామని అన్నీ చూపిస్తాయి. మొక్కలు ఉన్నాయి కదా, అక్కడ ఫోటో, కనుక ఫోటో, అది యాక్చువల్ కొన్ని ప్యాచ్లు అయ్యాయి. ఇక్కడ ప్యాచ్ వర్క్స్ చేసేది హోల్స్ అవుతుంది, ప్యాచ్ వర్క్స్ కూడా చేస్తుంది. మనలో వర్షం అంటే నమ్మలేదు కానీ కొంచెం మళ్ళీ కొంచెం వేడిగా చూద్దాం. క్లైమేట్ అయితే మాత్రం చాలా మబ్బుగా, అంటే ఆ చల్లదనం తగ్గింది.
మేబీ హాట్ ఏదంటే కిందకు వచ్చేస్తుంది, కూల్ పైకి అయిపోతుందేమో లైటర్ కాబట్టి. ఇజ్ ఇట్ కూల్ ఏదో హెవీ అది కదా హాట్ ఏది కంటే. హాట్ ఏది లైక్ గోస్ అప్ సైడ్ పోవాలి. నో హాట్ ఏది లైటర్ కదా, హాట్ ఏది లైటర్ కూల్ ఏది కింద కావాలి. అగైన్ స్టార్ట్ డిక్రీజింగ్. మర్చిపోయాను ఏల్సి మళ్ళీ ఒక గంట తాగుతా. అదే చెక్ చేస్తున్నాను కూడా అవుతుందో లేదా అని టైం టు టైం చూస్తాను. అది ఆగి బ్యాటరీ వెంటనే మార్చి వేసేస్తాను. కానీ మననే 130 కిలోమీటర్స్ స్టార్టింగ్ 200 స్టార్ట్ అయ్యా. మధ్యలో ఎంత అయిపోయింది 2 అయిపోయింది. ఇంకో 3 hours 3 hours 14 minutes సార్. 3 hours 14 minutes ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాను? అది ఇక్కడే వెళ్తాం కదా. ఇది గూగుల్ తల్లి 40 minutes ఫాస్ట్ అని చెప్పింది. అట్టుపాటు వెళ్ళకుండా ఊళ్ళోని నీ అబ్బా చూసాం కదా సరిపోయింది. లేకపోతే గూగుల్ తల్లి ప్లీజ్ తల్లి నన్ను కొంచెం ఓకే ప్లీజ్ నువ్వు నన్ను కాంట్రాక్ట్ చేయగా ఇక్కడ వెళ్ళినంత ఎక్కడ దాకా వచ్చిన తర్వాత 42 minutes అంటే నేనేమో వెళ్ళిపోతున్నా 5 కల్లా అనుకో. నేను అనుకుంటుంటే ఇది ఇంకా నన్ను 5కి వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే 5కి వెళ్ళిపోవాలి. నేను 5కి 5:10 అలాగా. గూగుల్ తల్లి అటువైపు వెళ్ళి అది ఎవరో మనాలికి వెళ్తే మాత్రం వాళ్ళు బుక్ అయిపోయారు గూగుల్ తల్లి చేతిలోనే. ఫక్ సో గుడ్. ఇక్కడ నుంచి ఎంతమంది లేలో ఎంతమంది బైకర్స్ ఉంటారో ఆల్ చేస్తున్నాను నేను. ఐఎమ్ ఎక్సైటెడ్ టు మీట్ ఆల్ దోస్ గైస్ లైక్ people who are passionate like okay I don't know, I'm passionate. I like driving and I don't know if places are the thing I'm looking for or the good place to drive. I thought the scenic place is my interest. Yeah, maybe combination of all of those things. That is a fucking dense cloud, man. Camera captures there is a fog and there is a very distinct shaped cloud in the fog. విజిబిలిటీ తక్కువ దానివల్ల కదా అక్కడికి ఏం కనిపించట్లేదు. విజిబిలిటీ మెల్లగా తగ్గుతుంది. సో అన్నీ కొత్త వస్తుంది. అదే ఇప్పుడే వర్షం స్టార్ట్ అయ్యింది. కొంచెం అన్ని కొత్త వస్తుంది. జాగ్రత్తగా వచ్చింది.
మడ్ ఉన్నవన్నీ గిట్టి పడుతున్నాయి. నాకేదో ముందంటే క్లౌడ్స్ అని పోయాయి, ఎక్కడ క్లౌడ్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. ముందుకైతే మరి వర్షం తగ్గిపోతున్నాను, కానీ మనకు అంత అదృష్టం ఉందో లేదో చూద్దాం. అదే గూగుల్కి వెళ్ళి ఇదే అనుకుంటాను, హాఫ్ డౌన్ ట్రై చేస్తాను. కానీ దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ టైం. ఏమో విన్నా కానీ లేదు గత రిపోర్ట్లో రేపు బాగానే ఉన్నాం మొదటి, లేకపోతే వాళ్ళ ల్యాప్టాప్ బయలుదేరిపోతాం కాబట్టి. మై తమ్ముడు ఈజ్ బ్యాక్. ఇప్పుడే ల్యాన్సర్స్ అవుతాయి చూసుకోండి. ఓకే, ఇంకోటి నేను కాన్స్టెంట్గా ఓకే వీడి వర్షం వర్షం పోతుంది, వర్షం ఓకే. చాలా వీడియోలు చూసిన వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే వర్షం పడితే ప్రపంచం అంతా ఒకేసారి పడదు, కొన్ని ప్లేస్లలో పడదు, కొన్ని ప్లేస్లో పడదు. సో మీకు ధైర్యం ఉంటే యూ కెన్ జస్ట్ బకల్ అప్ అండ్ గో. బట్ యూ అంటే కానీ ఈ నమ్మకంతో వెళ్ళకండి, ఎక్కడైతే ఆగిపోతుంది. ముందనుకుని వెళ్తున్నా బెటర్. ఓ టనల్ నెంబర్ 4 అని రాసుకున్నాయి. ఎందుకు 5 కదా? ఓకే జాయిన్ బీగి సి ఇలాంటి టైంలో నేను ఎక్కడ కొచ్చి నుంచి వెళ్ళంగానే ఒకసారి చూసాను, చాలా పెట్టాను ఇదే. బయట బస్ బాగుంటుంది. ఓకే, ఇంకొన్ని గమనించినట్టే ద బైక్స్ కొంచెం ఫేమస్ ఆర్ హీరో. ఆ హీరో పాత పోజులు ఉంటాయి కదా, అంటే ఐ థింక్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎఫిషియన్సీ మోర్ దెన్ ప్లెజర్. అందుకే వర్కింగ్ క్లాస్ పీపుల్ లైక్ వీడియోస్ కదా. వర్కింగ్ క్లాస్ వే కాబట్టి దే మెయిన్లీ ఫోకస్ ఆన్ ఎఫిషియన్సీ మోర్ దెన్ ఇట్స్ నాట్ రిక్రియేషన్. నాకైతే ఇది హాబీ టైప్ కాదు, వాళ్ళకి హాబీ కాదు. దే లుక్ ఫర్ యూటిలిటీ ఫర్ ఇట్. యూటిలిటీ బేస్ కాదు కాబట్టి ఐ టుక్ దిస్. అండర్స్టాండ్? ఓకే ఇదో మొహమ్మద్. ఓకే, పాయింట్ నెంబర్ 4, హెల్మెట్ చాలా ఇంపార్టెంట్.
ఎవడో ఏదో రాయొచ్చి హెల్మెట్ ఇప్పుడు తగిలింది. హెల్మెట్ కంటే నా వయసు తగిలింది. విచ్ ఇస్ లైక్ ఓపెన్ చేస్తుంటే నా మొహమే తగిలింది. అది క్లోజ్ చేసి ఉంచండి. అండ్ బండి వచ్చినప్పుడు వైజాగ్కి ఆ హ్యాండీ ఫోన్ ఎట్టుకునేదండి. ట్రావెల్ చేసినప్పుడు ఏమి అనిపించదు. ఇఫ్ స్టాండ్ స్టిల్ అప్పుడు తెలుస్తుంది. లేదు అంటే ఇక్కడ బ్రీదింగ్ హెవీ కదా, అప్పుడు మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఇష్యూ అవుతుంది మీకు. అండ్ వర్షంలో ఉండి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అయితే కాదు అది. స్టార్టింగ్లో చాలా ఎక్కువ ట్రాఫిక్ కనిపించింది, కానీ ల్యాండ్ స్లైడ్ అక్కడ ల్యాండ్ స్లైడ్ అక్కడ నుంచి అనుకుంటున్నాను అలా గిట్టుపోతే ఇక్కడ కూడా ఇష్యూ సంవేర్ ఇది అయింది ఇక్కడ. ఎందుకంటే లూజ్ కదా, కొంచెం రాలుగా ఉన్నా. ఐ థింక్ దే స్లిప్ డౌన్. అప్పుడు ఇలాంటివి వార్నింగ్స్ అని చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడే ఇలాంటప్పుడు గొద్దాన్ని మూసుకొని మెల్లగా వెళ్ళాలి. బండి మీద తెచ్చినప్పుడు ఆ గ్యాస్ మనం ఏం కొనుక్కోకండి, లైక్ డ్రింక్స్. బికాజ్ బండి చాలా వైబ్రేటివ్ పై కిందకి వెళ్తుంటాయి కాబట్టి తీసినప్పుడు ఒకేసారి వచ్చేస్తాయి. సో ఏమైనా పల్పి ఆన్స్ కానీ లేకపోతే గ్యాస్ లేని ఐటమ్స్, బేసిక్లీ గ్యాస్ లేని ఐటమ్స్ అన్నీ ఎక్కడ ఉన్నదో అక్కడే తాగితే బెటర్. క్యారీ చేయడం విషయం ఇది ఒకటి ముందుకు వెళ్ళిపోతుంది. దీన్ని తాగేసి కొంచెం మనకి ప్రభుత్వం కనిపిస్తుంది. చేస్తాం వాటర్ఫాల్ టైప్లో ఉంది అది. మధ్యలో నుంచి ఏదో పీసెస్ పడినట్టు ఉన్నాయి. అక్కడ చెట్లు లేవు కదా, చెట్లు కాదు కానీ చెట్లు లేకపోతే ఇట్ ఈస్ టెలింగ్ మీద ఇట్ స్లిప్ రీసెంట్లీ. అలాగా ఇప్పుడు అక్కడ చూసాను అనుకుంది, ఇక్కడ మొత్తం అంతా బాగానే ఉంది. స్లిప్ అనేది అనిపిస్తుంది, అక్కడ స్లిప్ అవుతుంది కిందకి, రాళ్ళు మెల్ల పడుతుంది. నేచర్ టేక్స్ ఇట్స్ ఓన్. ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ ట్రిప్ కొత్త వస్తుంది. ఇప్పుడు ఘాట్స్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు చీకట్లో అనుకోండి ఇది చాలా 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 దరిద్రంగా ఉంటుంది.
ఎందుకంటే మొత్తం అంతా చీకటి, మీకు అసలు ఏం కనిపించదు. అక్కడి నుంచి హెడ్లే వస్తే హై బీమ్లు వేసుకొని అద్భుతం. అదొక ఆ రోజు వెళ్ళినంత చిరాకు ఎప్పుడు వెళ్ళలేదు నేను. ఇంకా ఉన్నాయనుకో, వస్తున్నాయి జీవితాలు అన్నీ యాడ్ అవుతుంది. ఒక చూస్తాను ఇంకోటి వస్తుంది. బ్యూటిఫుల్ 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 ప్లేస్. వాటర్ ఫాల్స్ అయిపోయింది. అదే 2 hours అయితే ఉంది. ఎన్నిసార్లు ఉంటుంది చూద్దాం. ఎలాగొన్నా నాకైతే అది చేయట్లేదు. ఆవులు చిల్ అవుతున్నాయి చాలా ప్లేస్లో అలాగే కూర్చొని. కానీ అలా డే నైట్ అక్కడ ఎట్టి కనిపిస్తుందంటే అదే ఈ కార్ట్ లేకపోతే అదేదో అయింది అక్కడ. బోత్ ప్లేసెస్ నాట్ ఫైన్. 100 kilometers 2 hours అంటే 100 kilometers 2 hours is not that bad కదా. 3 hours అదే బ్యాడ్. అది ఇంతవరకు 30 km వెళ్ళగలం అంటున్నారు గంటకి. అక్కడ ఆకుండా మంచి పని చేసి అనిపిస్తుంది మళ్ళీ. అక్కడ ఆగుంటే ముందు ఎక్కడైనా సీన్లు బాగున్నాయి అని చెప్పేసి దొరికింది రాత్రి అక్కడ. ఎందుకంటే మెల్లమెల్లగా తగ్గిపోతుంది లైట్గా 3 అవ్వలేదు. సో మనం ముందే వెళ్ళాలి.